నమస్తే. చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరిపై ఫైర్ అయిన కేసీఆర్. చోటే బాయ్ అంటే ఎవరు, బడే బాయ్ అంటే ఎవరు? కొబ్బతి పట్టిన పాలమూరు ప్రజానీకం మహబూబ్నగర్లో గడియారం చౌరస్తాలో శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు బస్సు యాత్రలో సభకు అశేషంగా తరలి వచ్చిన ప్రజలు. ఈ ప్రజలు కూడా ఎట్లా ఉన్నారు? ఈ ప్రజలు చూస్తేనే కాంగ్రెస్ వాళ్ళకు గురిబంటం, భయం పుట్టుకొస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి ఈ ప్రజలు చూస్తేనే. చోటే బాయ్ దగా, బడే బాయ్ పగా. చోటే బాయ్ అంటే రేవంత్ రెడ్డి, బడే బాయ్ అంటే మోడీ. అన్నమో అటుకులో తిని రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ నాశనం చేస్తామంటే యుద్ధమే. స్కూటీలు రాలే కానీ లోటీలు వస్తున్నాయి. రాష్ట్రానికి ఏమి ఇవ్వని బీజేపీకి ఓటేయద్దు, ప్రధాని మోదీ విధానాలే అమలు చేయలేదు, నా చివరి శ్వాస వరకు సెక్యులర్గానే ఉంటా. ముస్లింలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మద్దు, కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది. మహబూబ్నగర్ రోడ్ షోలో కేసీఆర్ పడితే చోటే బాయ్ 6 గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దగా చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి ఓటేయొద్దని, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి మోసం చేశారని కాంగ్రెస్ను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. బస్ యాత్రలో భాగంగా శుక్రవారం మహబూబ్నగర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ, నా ప్రాణం ఇంతవరకు నా కండ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తామంటే ఉద్యమే చేస్తా తప్ప నిద్రపోను అన్నాడు. అంత కష్టపడి నా ప్రాణాలకు తెగించి చచ్చిపోయినా పర్వాలేదని అమరావతి నిరాహార దీక్ష చేసిన తెలంగాణ తెచ్చా. అలాంటి తెలంగాణ కండ్ల ముందే నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవాలా? యుద్ధం చేద్దామా, కొట్లాడదామా, అందరూ తయారుగా ఉండాలి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పథకాలు ఎన్ని చెప్పారు? ఎన్ని చెప్పినప్పుడు మన కేసీఆర్ సార్ చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. ఆ పార్టీ ఓటు వేస్తే రైతు బంధు అందరికీ వచ్చిందా? కేసీఆర్ 10,000 ఇస్తా అన్నాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పాను. మరి వచ్చినాయా? కళ్యాణ లక్ష్యం కింద కేసీఆర్ ₹1,00,000 ఇస్తానంటే మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. మహిళలకు ₹2,500 వచ్చాయా? ఆసరా పెంచి ₹4,000 అయిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? గ్యారంటీగా గోవిందనే అని సభ్యులు కేసీఆర్ ప్రశ్నించగా గోవిందనే సమాధానం ఇచ్చారు. బడ్లకు ₹500 బోనస్ ఇస్తారా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా అని అడగగా రాలేదని జవాబు వినిపించింది. స్కూటీలు రాలే కానీ లోటీలు వస్తున్నాయి కేసీఆర్ ఆరోపించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో 4 విద్యార్థులు చనిపోయారని, విషాహారం పెట్టుకున్నారని, దానిని చూసే దిక్కు లేదని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని, 5 నెలల నుంచి రూపాయి లేదని, అవి ఎలా నడవాలా అని ప్రశ్నించారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షలు ఇచ్చామని దాన్ని బంద్ పెట్టారని, ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీములు దగా, అన్ని రకాలుగా మనల్ని నాశనం చేస్తున్నారని రుజుమెత్తారు. చేనేత కార్మికులకు రూపాయి కూడా ఇస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని పథకాలు అవుతున్నాయో, 10,000 నుంచి 15,000 అన్నారు. అది ఉత్త మాటలే. ఇంకేం చెప్పిండు? 15 కళ్యాణ లక్ష్యం ₹1,00,000 ఇస్తాం, దాంతో పాటు తులం బంగారం ఇస్తాను, అది వస్తుంది. 2,500 ఇస్తామన్నారు, అది సున్నానే. ₹4,000 పింఛన్ ఇస్తామన్నారు, అది సున్నానే. ₹2,00,000 రుణమాఫీ చేస్తామన్నారు, అది సున్నానే. ఆ ₹2,00,000 రుణమాఫీ ఎప్పుడు వచ్చింది? మళ్ళీ 15 ఆగస్టుకి వచ్చింది దాని కథ. ₹500 వడ్లకు క్వింటాల్కి ₹500 బోనస్ ఇస్తామన్నారు, అది ఇంకా దాని సంగతి తెలియదు. అది ఇస్తారా అయ్యారా తర్వాత సంగతి. ఇవన్నిటికీ ప్రశ్నించడం కావాలి, ఒక కేసీఆర్ కావాలి. ఇవన్నీ కేసీఆర్ ప్రశ్నిస్తేనే ఇవన్నీ అమల్లోకి వస్తాయి. దీనికి ప్రశ్నించడం లేడు. బీజేపీ వల్ల ప్రశ్నించారు. ఏం ప్రశ్నించినా కేవలం కేసీఆర్ ప్రశ్నించాలి. తెలంగాణలో ప్రశ్నించాడు ఉన్నాడు అంటే కేసీఆర్ తప్ప ప్రశ్నించడం లేడు. ఇవన్నీ అమలు కావాలంటే ఏం చేయాలి? ప్రజలకు అండగా, ఒక ధీమాగా, ఒక భరోసాగా కేసీఆర్ మాత్రమే ఉన్నాడు. కేసీఆర్ తోటే ఏవైతే హామీలు ఉన్నాయో కేసీఆర్ కొట్లాడితేనే ప్రజలకు చేరువేస్తారు కాంగ్రెస్ తప్ప. ఈ కేసీఆర్ ఇట్లా మాట ముచ్చట బంద్ చేస్తే ఏవి కూడా ప్రజలకు రాలేవు కూడా. అడిగేటోడు దిక్కులా ఇక్కడికి వెళ్ళొస్తాయి. నిన్న ఒక వార్త వచ్చింది, ఇక్కడ సీతక్క కాన్స్టిట్యున్సీలో ఏమంటుంది, వాళ్ళు రైతు బంధు నుంచి అడుగుతారు సీతక్కను.
రైతు బంధు రాలేదక్క అంటే మీ బ్యాంకులో ప్రాబ్లం ఉంది ఏమంటుంది, ఏమన్నా మధ్య మాట్లాడినా రాలేదని బరోబర్ ఒప్పుకోవాలి. చెప్తున్నాం కదా, ప్రజల్లో ప్రజల్లో అవగాహన పెరగాలి. ఏంటంటే ఈ ఉత్తుత్త మాటలు, ఇవన్నీ ఉత్త మాటలే, ఏది కూడా వచ్చేది కాదు సచ్చేది కాదు. ఈ రుణమాఫీ అనేది డిసెంబర్ వరకు మన జనవరికి వచ్చింది, జనవరిలో 15 ఆగస్టుకి వచ్చింది, 15 గంటల 5 ముందు పోయేది, అది వచ్చేదేమో సచ్చేదేమో, అది పక్క తెలియదు. కాకపోతే ఇది రావాలంటే మళ్ళీ కేసీఆర్ కొట్లాడితేనే వస్తాయి తప్ప ఇంకెవరు కొట్లాడినే రాలేవు కూడా. ఇది వాస్తవము. ప్రజలకు అండగా ఉన్నాడు కేసీఆర్, ప్రజలు తిరుగుతున్నాడు, ప్రజలకు మంచి చెడు తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఏదున్నా కేసీఆర్తో సాధ్యమవుతుంది. ఇవన్నీ అమలు కావాలంటే మాత్రం కేసీఆర్, అది 100% కేసీఆర్ కొట్లాడితేనే వస్తాయి. ఇక దాన్ని ఎదురించడం లేడు. కాంగ్రెస్లు భయపడేది ఒక్కరికే, కేసీఆర్కి మాత్రమే, ఇంకొకరికి భయపడరాదు, బీజేపీ కూడా భయపడరాదు. ఏం చేసినా కేసీఆర్ చేయాలి. కేసీఆర్ అల్లటప్పే మనిషి కాదు, అంత ఈజీగా భయపడేంత వ్యక్తి కూడా కాదు. బరోబర్ ప్రజల గురించి కొట్లాడతాడు, ప్రజల గురించి చేస్తాడు 100%. ఇవన్నీ అమలు చేసే వరకు ఊకోడు, ఇది గ్యారంటీ. నమస్తే.